తేనె వాళ్ళు పోస్తారు. అందరికి రాదక్క, మళ్ళీ పసుపాభిషేకం ఉంటుంది, గంధాలు పూలు ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. వర్షం వస్తుంది కాబట్టి ఒక 5-10 నిమిషాలు అడ్మిట్ అవుతుంది. అలా చెప్పులు మాత్రము అయితే పాలు పెరుగు పోసిన తర్వాత చెప్పులు ఒక పక్కన పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చెప్పులు ఒక పక్క పడి పెట్టుకోండి. పసుపు కుంకుమ ముట్టకండి, మీరు అక్కడ ఆగండి అక్క 5 నిమిషాలు. అన్న మీరు వచ్చేసండి అన్న, మళ్ళీ మీరు రండి ప్లీజ్. యూత్ వాళ్ళు కూర్చొని రావాలన్న, ఒక 5-10 నిమిషాలు రావాలి అన్న, యూత్ వాళ్ళు రావాలి ప్లీజ్. తేనె తీసుకోండి, తేనె పోయండి. ఏ కాదు, వర్షం ఆగుతుంది, మనకేం కంగారు లేదు. నిదానమే ప్రధానం. తేనె నిదానంగా పోయండి అన్నా. రామన్న, అయ్యవారి సన్నిధిలో అభిషేకం, గణపయ్య సన్నిధిలో అభిషేకం, అయ్యవారి సన్నిధిలో అభిషేకం, గణపయ్య సన్నిధిలో అభిషేకం. పుట్టదేని తెచ్చినారు గణపయ్య, నీకు తేనాభిషేకాలే గణపయ్య. పుట్టదేని తెచ్చినారు గణపయ్య, నీకు తేనాభిషేకాలే గణపయ్య. రామయ్య గణపయ్య, రామయ్య గణపయ్య, రామయ్య గణపయ్య, రామయ్య గణపయ్య. పుట్టదేని తెచ్చినారు గణపయ్య, నీకు తేనాభిషేకాలే గణపయ్య. అందరంత చేసిన గణపయ్య, నీకు తేనా